కీర్తన 126. ఈరోజు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యమును చేయబోచున్నాడు. అది ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ కీర్తనను పూర్తిగా వినండి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మనము 126వ దావీదు కీర్తన చదువుకుందాం. ఇది యాత్ర కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుండిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఆమెన్. దేవుడు మన జీవితంలో చెర నుండి, అది ఏ చెరైనా కావచ్చు, సాతాను చెరైనా కావచ్చు, మన బంధకాల చెరైనా కావచ్చు, మన కష్టాలు, శ్రమలు, శోధనలు, వేదనలు, ఏ చెర అయినా కావచ్చు, దాని నుండి మనల్ని విడిపించినప్పుడు, మన దుఃఖమును తీసివేసి మన నోటి నిండా ఆయన మనకు నవ్వుండునట్లు ఆయన మన జీవితంలో చేసినప్పుడు మన నాలుక ఆనందగానముతో, అనగా ఆయన ఇచ్చిన ఆ విడుదలను బట్టి మనం ఆయనకు కృతజ్ఞత చెప్పేవారిగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మన జీవితంలో ఆయన మనకు చేసిన గొప్ప కార్యములను బట్టి మనము సంతోషభరితులమై ఆయనను సేవించేవారిగా, మరి మనము కన్నీళ్లు విడుచుచు విత్తినప్పుడు సంతోషగానముతో పంట కోస్తామని ఇక్కడ చెప్పబడి ఉంది. అనేక విషయాలలో మరి మనము కన్నీళ్లు విడుస్తూ ఎవరు చూడట్లేదు, నాకెవరు లేరు అని మనం అనుకోవచ్చు. కానీ మనల్ని చూసేవాడు, మన కన్నీటిని తుడిచేవాడు, మనకు సంతోషమునిచ్చేవాడు మన దేవుడు ఉన్నాడండి. మన చెర వంటి పరిస్థితుల నుండి మనల్ని విడిపించే దేవుడు మనకున్నాడు. సంతోషమునిచ్చి మనల్ని సంతోషగానముతో నింపే దేవుడు మనకున్నాడు. అట్టి ధన్యతను దేవుడు మనందరికీ కలుగచేసి మన నోటి నిండా నవ్వుంచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కీర్తనలో కలుద్దాం.